నా ఛానల్కి పునఃస్వాగతం. నేను పిల్లలపై రాసిన పద్యాల్లో ఈరోజు వినిపించబోయే పద్యం చివరి పద్యం. ఇది కంద పద్యం. దీన్ని ఇష్టపడితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇక పిల్లలు అల్లరి చేస్తారు, వాళ్ళని ఆపడం ఎవరి వల్ల కాదు. వాళ్ళ అల్లరి మనకు సంతోషాన్నే కలిగిస్తుంది, కాబట్టి వాళ్ళని ఏమీ అనకూడదు అనే చిన్న విషయం ఈ పద్యంలో చెప్పడానికి ప్రయత్నం చేశా. పిల్లలలో సృజనాత్మకత ఎక్కువగా ఉంటుంది. వాళ్ళకు వీలైనంత వరకు సమీపంలో ఉండి దెబ్బలు తగలకుండా చూసుకోవాలి తప్ప వాళ్ళని కసిరో వాళ్ళపై చేయి విసిరో వాళ్ళని మనం ఏ విధంగానూ భయపెట్టకూడదు. ఎందుకంటే పిల్లలు మేధావులు. ఇక పద్యం విందామా? పిల్లలు అల్లరి చేతురు, పిల్లలు అల్లరి చేతురు, అల్లరి చేయంగా వారి నాపగవశమే. పిల్లలు అల్లరి చేతురు, అల్లరి చేయంగా వారి నాపగవశమే. పిల్లలు అల్లరి చేసిన ఎల్లరకు ముదంబు వారినే మనవలదు. పిల్లలు అల్లరి చేతురు, అల్లరి చేయంగా వారి నాపగవశమే. పిల్లలు అల్లరి చేసిన ఎల్లరకు ముదంబు వారినే మనవలదు. పిల్లలనే మనవలదు, వారినే మనవలదు, ఏ మనవలదు. ఎందుకంటే పిల్లలు మేధావులు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఇక నా తర్వాతి పద్యాలు అమ్మ మీద ఉంటాయి, వాటిని కూడా విని ఇలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. కృతజ్ఞతలు, ధన్యవాదాలు.